సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ మధ్య లైట్గా ఫేమస్ అయ్యాం మనం. అంత ఫేమస్ ఏం కాదు, రోజుకి 2-3 ఫాలోవర్స్ పెరుగుతున్నారు. నా ఫ్యాన్స్ అందరూ వచ్చి అనియా చాలా బాగా జోక్ చెప్పావు అనియా, కానీ బూతులు వాడద్దనియా అంటున్నాడు. నేను చాలా ట్రై చేస్తున్నా బూతులు చెప్పకుండా, నా వల్ల గాట్లా. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో జోక్ చెప్తా. ఒక నర్తకి అద్భుతంగా నర్తిస్తుంది అనమాట. అయితే శ్రీకృష్ణ దేవరాయల దగ్గరికి వచ్చి ఇక్కడ డ్యాన్స్ వేసింది. అయితే డ్యాన్స్ వేసింది, శ్రీకృష్ణ దేవరాయలకి చాలా బాగా నచ్చింది. భేష్, నీకు ఏది కావాలంటే అది ఇస్తా అంటే మీరు ఇవ్వలేరు అందండి. ఆడు నేను ఇవ్వకపోవడం ఏంటి, రాజ్యమే నాది, చెప్పేం కావాలో నీకు. మీరు ఇవ్వలేరు అంటే నా రాజ్యంలో అర్ధ రాజ్యం అడిగినా నేను ఇవ్వగలను, ఫుల్ రాజ్యం అనకండి, ఎందుకంటే ఫుల్ ఇచ్చేది ఇటు రాజు అవడం. తెలివైన వాళ్ళు మనం ఆటగాళ్ళు. సో అదేం చెప్పింది, మీ సింహాసనం మీద వెళ్తా అంది. ఎంతగా తెగించావే, ఎంత చక్కగా వచ్చి నర్తించి ఇటువంటి క్రూరురాలువా నువ్వు అని చెప్పి మాట ఇచ్చాడు. ఏం చేయలేడు. సరే అని చెప్పి తెనాలి రామకృష్ణ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి ఇప్పుడు ఎలా అంటే, రాజా కూర్చొనివ్వండి బొచ్చు నేను చూస్తా అంటే, అరే నువ్వు చూస్తావని కాదురా, సరే అని చెప్పి వచ్చే చూడండి అంటాడు. అంటాడు అరే నువ్వు చూస్తావని కాదు, మన పరుగు పోద్ది, సింహాసనం మీద వెళ్తే మన పరుగు పోద్దిరా అని చెప్తే, అప్పుడు ఏం కాదు రాజావర్యా అని మీరు సైలెంట్గా కూర్చొని నేను చూసుకుంటాను. సరే అని చెప్పి 2వ రోజు రానే వచ్చింది, అది కూర్చుంది, అంతా రెడీ అయిపోయింది. సరే అని చెప్పి తెనాలి రామకృష్ణ వచ్చి, మీరు అడిగిన కోరిక ప్రకారం మీరు వెళ్ళొచ్చు, తప్పే లేదు, వెళ్తే మాత్రం కోసేస్తామని తలకాయ. దానికి అర్థం కాలేదు. అలాగే బూతులు లేకుండా కొన్ని నవ్వు నాతో. సో అంచేత మనం ఎక్కడున్నామంటే మీరు మర్చిపోయారు, అమ్మాయిలు మారిపోతూ ఉంటారు, జుట్టు సరి చేస్తారు. మనం నీట్గా రెడీ అయిపోయి మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తే షర్ట్ బాలా, షర్ట్కి షూకి మ్యాచ్ అవ్వలేదు. ఆడి జీవితంలో తెలియదు షర్ట్కి షూకి మ్యాచ్ అవ్వాలని. అపారెంట్లీ ఒక అమ్మాయి చెప్పింది, బెల్ట్ ఏ కలర్ వేస్తే షూ ఆ కలర్ వేయాలంట. నా జీవితంలో ఎప్పుడు అలాంటివి వినలేదు నేను. ఇంకోటి చెప్పనా, సాక్స్ ఏ కలర్ వేస్తే టై ఏ కలర్ కట్టాలంట. ఎట్లుంటుంది అమ్మాయిలతో. వీళ్ళు ఒక రకం అయితే, ఇంకొక అమ్మాయిలు ఎలా అంటే ఓన్ చేసేసుకుంటారు, అంటే లవరే కానీ పెళ్ళామలా ఫీల్ అయిపోతారు. సో ఇలా అమ్మాయిలు మారిపోతుంటే కొంతమంది ప్రేమలో పడి, అబ్బాయిలు ఎలా మారుతారో చెప్తాను చూడండి. రేపు పొద్దున మనం లాంగ్ డ్రైవ్ వెళ్దామా అంటాడు. పాప మా పిల్లలేంటి చిన్నప్పటి నుంచి చాలా సిన్సియర్గా పెంచుతారు వాళ్ళ పేరెంట్స్, బయటికి పంపించరు. మొన్న 2014లోనో 15లోనో ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది. మీరు అబ్బాయిలైతే, అమ్మాయిల్ని మీరు అబ్బాయిలైతే ఏం చేస్తారంటే, మందేస్తాం చిందేస్తాం అని రాయట్లా, అర్ధరాత్రి పూట బయటికి వెళ్తాం స్వేచ్ఛగా అని అంటున్నారు. ఊరికే సరదాగా ఒంటరిగా గోవా వెళ్తాం అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళుండ్రు. సరే నీకు చెప్పు ఫోన్ చేయి, మరి వెళ్దాం అంటాడు. అది పాపం వస్తుంది. లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా ఉంటాడా, కారు మధ్యలో సైడ్కి ఆపేస్తాడు. ఎంత భయంగా ఉంటుందో తెలుసా. ఆ భయం ఎలా ఉంటుందో నాకు మిస్టర్ ఎక్స్ మెసేజ్ చేసినప్పుడు నాకు అర్థమైంది.